మనం అందరూ కూడా దైవజనుల వాక్యాన్ని అందిస్తారు. మనందరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం ఎందుకంటే ఆ మాటలలో జీవం ఉన్నది, ఆ మాటలలో క్షేమం ఉన్నది. ఆ మాటలు ఎండిగా ఎముకలను జీవింపచేసే శక్తి దేవుని మాటలకు ఉన్నది. ఆ మాటల జీవితంలో పిల్లల మనం బ్రతికించే మాటలు, మనం చిగురింపచేసే మాటలు, మనం దీవించే మాటలు, మనకు ఆరోగ్యం ఇచ్చే మాటలు అంత మాత్రమే కాదు, ఈ యొక్క లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో జయ జీవితాన్ని మనం ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఒక అద్భుతమైన సాక్ష్య జీవితాన్ని ప్రభు కొరకు వెలిగించబడిన నీవు నేను మనం అనేకను వెలిగించడానికి మనం ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి మాటలు మనకు తెలియజేయబడేట్టుగా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. Praise the Lord. Hallelujah. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. రక్షణ సువార్త మరి స్వస్థత ప్రార్థనలకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా గతించిన మాసాలన్నింటిలో కూడా మరి ఏది పెట్టాలని కూడా మరి కొన్ని నిబంధనలు బట్టి మనం పెట్టలేకపోయాం. అయితే ప్రభు యొక్క బలమైన ప్రేరణను బట్టి మరి ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న ప్రార్థనలు మరి ఈరోజు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ విధంగా మరి ప్రతి నెల కూడా మరి జరగాలి. ఇక ఏమాత్రం కూడా ఏం కాకూడదు, బ్రేక్ పడకూడదు. హల్లెలూయా కదా. ఎందుకు బ్రేకులు పడ్డాయంటే మీ అందరికీ తెలుసు, ఈ కరోనా ఉంది, దాన్ని బట్టి మరి ఈ బ్రేక్స్ పడడం జరిగింది. అయితే ఇక మీదట ఇటువంటి బ్రేక్స్ లేకుండా ప్రభువా ఆదివారం ఆరాధనలు జరగాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరగాలి, తర్వాత ఈ యొక్క రక్షణ స్వస్థత ప్రార్థనలు జరగాలి, ఆల్ నైట్ ప్రేయర్స్ కూడా జరగాలి. ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి కరోనా థర్డ్ వేవ్ మరి వచ్చేస్తా ఉంది అని చెప్పేసి అంటారు అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుతా ఉందంటే భయం. కరోనా థర్డ్ వేవ్ వచ్చేస్తుంది అన్న భయం. ఫస్ట్ వేవ్లో కొంతమంది చనిపోతే సెకండ్ వేవ్లో చాలా మంది చనిపోయారని, ఈ థర్డ్ వేవ్లో ఇంకా అనేకమైన మరి భయంకరమైన మరి సంగతులు జరగబోతున్నాయని, అనేకులు చనిపోతారని సర్వే మూలకంగా తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ సర్వేలన్నీ ఏం చేయబడాలంట, క్యాన్సర్ కావాలి, కొట్టివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో యూదులకు విరుద్ధముగా హామాను రాజమూలకంగా ఒక శాసనాన్ని పుట్టించాడు. అది ఏమంటే ఒకే రోజు 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ కూడా ఏం చేయాలి, హతమార్చాలి. ఏం చేయాలి చెప్పండి, హతమార్చాలి అనే శాస్త్రాన్ని పుట్టించారు. హల్లెలూయా. ఆ సమయంలో యూదులు, ఎస్తేరు, మొర్దెకై వీళ్ళందరూ కూడా 3 రోజులు ఏం చేశారంట, ఉపవాసం ఉండి వీరు ప్రార్థన చేశారు.
హల్లెలూయా. ఆ యొక్క ఉపవాస ప్రార్థనల ఫలితంగా ఏమి చేయబడిందంటే ఎవ్వరు కూడా మార్చజాలని రాజు శాసనమును దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఆ యొక్క నెబుకద్నెజరు ఆ యొక్క అహష్వేరోషు రాజు అంటా ఉన్నాడు, ఈ శాస్త్రాన్ని ఏ నరమనుష్యుడు కూడా ఎవరు కూడా మార్చజాలరు, రాజు శాస్త్రాన్ని ఎవరు కూడా మార్చజాలరు చెప్పారు. ఏం చేస్తున్నాడు? ఓ మొర్దెకై, ఎస్తేరు, యూదులకు మీరు అనుకూలంగా మీరు క్షేమాతను రాసి నా ఉంగరం చేత ఏం చేయాలి? దానిని ముద్రించి పంపించండి అంటా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లుగా. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతూ ఉందంటే రాజు యొక్క శాసనాలు కూడా ఏమైపోతున్నాయి? మార్చబడుతూ ఉన్నాయి, తలకందులు చేయబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన అనేది ప్రపంచంలో అన్నిటికంటే అది గొప్ప ఆయుధం. ప్రేయర్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రార్థన చేయలేనిది ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. యూదులు భయపడ్డారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన ఏం చేశాడంటే దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని యూదుల జీవితంలో, మొర్దెకై జీవితంలో దేవుడు చేస్తారు. హల్లెలూయా. అందుకనే పాట పాడుతున్నాం కదా, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
యూదుల యొక్క నెమ్మది కొరకు దేవుడు ఏం చేశాడంట? రాజ్యాన్ని మార్చివేశాడు. హల్లెలూయా. ఎంత కాలంలో మార్చివేశాడంట? అనతి కాలంలోనే దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. అనతి కాలం అంటే తక్కువ కాలంలో దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనం దేవుడికి ప్రార్థన చేస్తే అనతి కాలంలోనే దేవుడు మన జీవితంలో మనం ఏం చేయబోతున్నంట? ఆయన నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అనతి కాలంలోనే దేవుడు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇక కరోనా వైరస్ మనం ప్రార్థన చేస్తే థర్డ్ వేవ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడి నుంచి అది ఏమైపోవాలి? అది పారిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, అనేక దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. అనేక సంఘాల వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. టీవీ మూలకంగా కూడా మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి అనేక మంది దైవజనులు మరి ప్రార్థన చేస్తా ఉన్నారు. జూమ్ మూలకంగా కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు ఏమాత్రం కూడా నిలువ నేరవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నేను మనము సంఘముగా, సార్వత్రిక సంఘముగా మనమందరూ ప్రార్థన చేస్తుండగా కరోనా వైరస్ అది మన ముందర అది నిలబడ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ యొక్క రక్షణ స్వార్థ స్వస్థ ప్రార్థనకు ఆధారంగా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 103వ కీర్తన 3వ వచనాన్ని చదువుతాం. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అనగా నీ పాపములన్నిటినీ ఆయన క్షమించువాడు. హల్లెలూయా. రెండవదిగా చూస్తున్నాము, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనగా నీ బాధలన్నిటిని కూడా ఏం చేసేవాడుగా ఉన్నాడంట? కుదుర్చువాడు. కుదుర్చువాడు అంటే అర్థం ఏంటి? తీర్చేవాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఈ రోజు నా దేవుడు నా యొక్క బాధలను ఏం చేసేవాడు? నా బాధలన్నిటినీ కూడా ఆయన తీసివేసేవాడు. హల్లెలూయా. కుదుర్చువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క మొట్టమొదటి భాగంలో చూసుకుంటున్నాం, ఆయన నీ దోషములన్నిటిని కూడా క్షమించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, మన జీవితంలో మరి దోషములను క్షమించువాడు, పాపములను క్షమించువాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. మన యొక్క దోషములను, మన పాపములను క్షమించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దోషాలు, ఈ పాపాలు ఏ విధంగా వచ్చాయంటే, నిర్గమకాండములో 20వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయం. దేవుడు నిర్గమకాండము
20వ అధ్యాయము నేను చెప్తాను, మీరు చదువురు తెలిసిన. హల్లెలూయా. 20వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. 6వ వచనాన్ని చదువుతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడని ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును. ఇది 5వ వచనం చదువు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానకు నేను ఏ విధంగా నీ దేవుడిని యెహోవానకు నేను రోషం గల దేవుడను, రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీద రప్పించుచు కుమారుని మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము దేవుడు ఏమంటున్నాడంటే, ఏదైనా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి. ఎవరి దోషం అంట? తండ్రుల దోషము కుమారుల మీదికి కదా. కొంతమంది అంటా ఉంటారు, మీ నాయన ఏం పాపం చేశాడు, లేకుంటే వీళ్ళ తండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారేమో, మరి ఆ కర్మ అనుభవిస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ దోషము చేశారు, ఏ పాపము చేశారు కదా. తల్లిదండ్రుల యొక్క పాపము ఎవరి మీదకి వస్తుందో పిల్లల మీదకి మరి వచ్చేది కాదు అంటారు. దాన్ని బట్టి ఇక్కడ చూస్తున్నాం. దావీదు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే చదువు 103వ కీర్తన. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు కదా. నీ దోషం అది 3 తరాలు కానీ 4 తరాలు కానీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 3-4 తరాలలో ఉంటున్న దోషాలను నా దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఈ దోషములన్నీ కూడా ఏ విధముగా క్షమించబడతాయి, ఈ పాపములన్నీ కూడా ఏ విధంగా క్షమించబడతాయి అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యాభై 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. దేవునికి ఇక చూస్తున్నాము, అతిక్రమణ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట? గాయపరచబడెను. మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట? నలగొట్టబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన అతిక్రమములు మన దోషములు అన్నిటినీ కూడా ఎవరి మీద వేయబడ్డాయంట? ఆయన మీద వేయబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరంట ఆయన? యేసుక్రీస్తు ప్రభువారి మీద వేయబడెను. ఏమి వేయబడ్డాయి యేసుక్రీస్తు ప్రభు మీద చెప్పండి? మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద దేవుడు మోపాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు భరించాలి అని తండ్రి చెప్పాడు.
అందుకనే మేము పరవచనంలో చూస్తున్నాం, అతనిని నలగబట్టుటకు యెహోవాకు ఏమైందంట? అభిష్టమాయను. ఇష్టమైన కాదు, ఏముందంట? అభిష్టమాయన అంటే ఎంతో ఇష్టమైంది. ఎవరిని నిలబెట్టడానికి? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు నిలబెట్టడానికి ఆయనకి ఏమైందంట? అభిష్టమైంది. మన పిల్లలను నిలబెట్టడానికి మనం ఇష్టపడతామా? మన పిల్లలను బాధ పెట్టడానికి మనం ఇష్టపడతామా? మన పిల్లలను బలి ఇవ్వడానికి మనం ఇష్టపడతామా? అయితే దేవాది దేవుడు ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నన్ను ప్రేమించి, మనలందరినీ కూడా ప్రేమించి, హల్లెలూయా, ఆయన ఏం చేశాడంటే మన అందరి మీద ఉంటున్న దోషం, మన అందరి మీద ఉంటున్న అతిక్రమములు, పాపములు అన్నీ కూడా కుమారుడి మీద మోపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. దీని బట్టి తెలుస్తా ఉంది, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఎంత ప్రేమించాడంట? ఆయన ప్రేమకు హద్దులే లేవు. దాన్ని ఏమంటారంటే ఆయన ప్రేమ సముద్రం కంటే లోతైనది, శిఖరం కంటే ఎత్తైనది. ఆయన ప్రేమ యొక్క ఎత్తును, ఆయన ప్రేమ యొక్క లోతును, ఆయన ప్రేమ యొక్క వెడల్పును మనం ఏమాత్రం కూడా పొలవలేము. దానినే అంటారు అగాపే ప్రేమ. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే చెప్పండి, అగాపే ప్రేమ. మన యేసయ్య ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే వింతైన ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన అటువంటి అమూల్యమైన ప్రేమ నీ పట్ల నా పట్ల చూపించాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన నిలబెట్టడానికి ఇష్టపడినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారంట? ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమించి, హల్లెలూయా, తండ్రి నేను నీ చిత్తాన్ని జరిగిస్తాను, హల్లెలూయా, నీవు చెప్పినట్లుగా నేను వింటాను అని కుమారుడైన దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమించి తను తాను మన కొరకే అర్పించుకోవడానికి ఆయన ఏం చేశాడంట? ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇష్టపడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏమయ్యాడంట? కలువరి శిలువలో బలియాగమయ్యాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన 1 తక్కువ 40 కొరడాలను ఆయన భరించాడు. ఆయన శరీరము నీ కొరకు నా కొరకు మాంసం ముద్దగా మార్చబడింది. కొరడాలతో కొడుతూ ఉంటే యేసు ప్రభు యొక్క శరీరం ఏం చేయబడిందంట? అది చీల్చబడింది. ఏం చెప్పండి? చీల్చబడింది. భూమిని ఏ విధంగా దున్నుతారో ఆ విధంగా నా యేసయ్య శరీరం ఏం చేయబడిందంట? దున్నబడింది. నా యేసయ్య శరీరము మాంసపు ముద్దగా మార్చబడింది. అది ఎవరి కోసం అంటే చెప్పండి? నీ కోసము, నా కోసము, సర్వలోకములో ఉంటున్న ప్రతి జనాంగము కోసము, ఒక క్రైస్తవుల కోసము మాత్రమే కాదు. హల్లెలూయా. ప్రపంచంలో ఉంటున్న ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి జాతి వారి కొరకు ఆయన తన రక్తాన్ని ధారలుగా మన కోసం కార్చాడు. ఆయన మన కోసం ఆయన బలియాగమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా.
స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు మీద తండ్రి అయిన దేవుడు మన అతిక్రమములను మన దోషములను ఆయన మోపాడు. దాన్ని మన యేసయ్య ఏం చేశాడంట? మరి దాన్ని మోసుకున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన భరించిన వాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, ఆయన ఏం చేశాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో కూడా మరి ఆయన ఒకసారి పాపం చేశాడు. ఏం చేశాడు? ఒకసారి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు తన జీవితంలో నెమ్మది లేదు, అంధకారంలో ఉన్నట్లుగా మరి ఉన్నాడు. అటువంటి సమయంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో ఒక ఉపమానమూలకంగా మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దావీదు రాజు అయిపోయాడు. రాజు అయిన దావీదుతో నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక మాట మాట్లాడతాను, ఒక కథ చెప్తాను. ఓ దావీదు, ఒక ధనవంతుని ఇంటికి మరి ఇద్దరు మార్గస్థులు వచ్చారు. ఒక ధనవంతుని ఇంటికి ఎవరట? ఒక మార్గస్థుడు అది రావడం జరిగింది. హల్లెలూయా. ఒక మార్గస్థుడు వచ్చినప్పుడు ఈ యొక్క ధనవంతుని ఇంటిలో ఏమున్నాయంట? విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయిటమ్మా? విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. అదే సమయంలో అక్కడ ఒక పేదవాడులో ఉన్నాడు. ఆ పేదవాడు ఒక ఆడు గొర్రె పిల్లని ఏం చేస్తున్నాడంట? అల్లారి ముద్దుగా పెంచుకుంటూ గోరు ముద్దులు తినిపిస్తూ దాన్ని ఎంతగానో ప్రేమతో చూసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో ధనవంతుడు ఏం చేశాడంటే ఆ ధనవంతుల్లో దగ్గర ఉంటున్న విస్తారమైన గొర్రెలలో ఒక గొర్రెను తీసుకుని వధించి వానికి ఆహారముగా పెట్టక ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నా అయితే ఆడు గొర్రె పిల్లని ఏం చేస్తున్నాడు? వధించి ఆ యొక్క అతిథికి ఏం చేస్తున్నాడంటే ఆహారంగా పెడతా ఉన్నాడు. ఓ దావీదు, ఈ విధంగా చేసిన ఆ యొక్క ధనవంతునికి ఎటువంటి శిక్ష వేయాలి? ఎటువంటి శిక్ష విధించాలి అంటే వెంటనే అంటాడు దావీదు, అతడు మరణదండనకు పాత్రుడు. ఒక గొర్రెకు ఎన్ని గొర్రెలు అంటున్నాడు? 4 గొర్రెలు ఇవ్వాలి. హల్లెలూయా అని ఎంతో కోపంగా మాట్లాడుతాను. ఆ సమయంలో ఆయన నాతాను ప్రవక్త అంటాడు, ఓ దావీదు, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నీవే. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి ఎవరో నీవే. దావీదు యొక్క గుండె ఏమైపోయిందటయ్యా? అమ్మా, బద్దలైపోయింది. నేను చేసిన పాపాన్ని ఎవరు చూడలేదనుకున్నాడు దావీదు. హల్లెలూయా. అయితే మన దేవుడు ఆయన అంతరంగాలను పరిశోధించేది. దేవుడు మరి నాతాను ప్రవక్త మూలంగా మాట్లాడినట్టు గుండె బద్దలైపోయింది. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన హృదయాన్ని బాదుకుంటూ ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. ప్రభువా, నా యొక్క పాపము నా కన్నునే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 51 కీర్తన ఒకసారి ఫస్ట్ ఇచ్చాను. 51 కీర్తన.
దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను నా అతిక్రమం తుడిచివేయుము. నా అతిక్రమం తుడిచివేయు. నా దోషం పోవునట్లు నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా అతిక్రమములు, నా పాపములు, నా దోషములు నాకు తెలిసేనవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను. నేను పాపంలో పుట్టినవాడు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతర్యామున నాకు జ్ఞానం తెలియజేయుదువు. ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయు. నేను పవిత్రుడన్నట్లు నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిస్సోపుతో నా పాపము ఏం చేయాలి? పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపమును విముఖుడవు కమ్ము. నా పాపమును విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. హల్లెలూయా. చూడండి, దావీదు యథార్థంగా దేవుని సన్నిధిలో తన యొక్క పాప జీవితాన్ని ఏం చేస్తున్నట్ట? ఒప్పుకుంటా ఉన్నాడు, కానీ కప్పుకోవడం లేదు. అదే కీర్తనలు 20 సామెతల గ్రంథము 28:11 చూస్తాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడంట? కనికరించబడతాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు అనగా కొంతమంది దాచిపెడతారు, కొంతమంది కప్పి పెడతారు. ఏం చేస్తారు? కొంతమంది దాచి పెడతారు, కొంతమంది చేస్తారు కప్పి పెడతారు. దాచి పెడితే దొరకకుండా పోదు, కనబడకుండా పోదు. కప్పి పెడితే కప్పు కొట్టకుండా పోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పదార్థాన్ని చెడిపోయిందని చెప్పేసి ఎంతకాలం దాన్ని మూతేసి పెట్టింటారు. ఒకరోజు తీయాలా తీయకూడదా? తీయాలా. తీస్తే మంచి సెంట్ స్మెల్ వస్తుందా? ఎట్లాంటి స్మెల్ వస్తుంది? దుర్గంధం. హల్లెలూయా. అందుకు దేవుడు చూస్తున్నాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే వారి జీవితంలో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉండదు. వారు ఎక్కడ ఉంటారంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటారు. అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు? అతిక్రమమును, పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర పోయి నువ్వు చెప్పుకునే అవసరం లేదు. ఎవరితో పోయి చెప్పుకుంటే నువ్వేమైపోతావు? చాలా హీనపరచబడతావు. మనుషులు కథ వేరు, దేవుని యొక్క కథ వేరు. దేవుడు ఎటువంటి వాడంటే కన్న తల్లి కంటే నిన్నైన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడి సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన కన్న తల్లి వలె మనల్ని ఏం చేస్తాడంట, తన రొమ్మున ఆనించుకొని ఆయన తన చేతులతో మన కన్నీటిని తుడిచే దేవుడు, మనల్ని ఆదరించేవాడు, ఓదార్చేవాడు, బలపరిచేవాడు. హల్లెలూయా. చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుకుంటాడంట, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క కృపను పొందుకుంటాడు. అందును బట్టి దావీదు జీవితంలో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, శాశ్వతమైన కృప చేత దేవుడు దావీదును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందును బట్టి దావీదు విషయంలో దేవుడు అంటాడు, ఊరియా విషయంలో తప్పితే దావీదు ఎక్కడ కూడా ఏం చేయాలంట, తప్పు చేయలేదు, పాపము చేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాన్ని పెట్టాడు, దావీదు నా యొక్క హృదయానుసారం అంటాడు దేవుడు. ఏమంటారు చెప్పండి, దావీదు నా హృదయానుసారం, నేను ఎలా చెప్తే అలా వినేవాడు. ఒకసారి ఏదో తప్పు చేశాడని చెప్పి వాడిని పట్టుకొని ఇట్లే చూస్తా ఉండేవాడు దేవుడిక. మనుషుడు ఏ విధంగా ఉంటాడంటే, ఒకవేళ తప్పు చేస్తే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి రక్షణ మార్గం పొందితే మనుషుల యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుందంటే వెనకలే చూస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తూ ఉంటుంది, పాత జీవితాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు అనేది పాత జీవితాన్ని చూసేవాడుగా లేడు, ఆయన ప్రస్తుత జీవితాన్ని చూసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చూస్తున్నాము, దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పాపం క్షమించి తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము నా దేవుడు చేసేవాడు. హల్లెలూయా. తూర్పు పడమర ఎక్కడ కలుసుకుంటాయి చెప్పండి, తూర్పు పడమర ఎక్కడ కలుసుకుంటాయి, కలుసుకో కదా. తూర్పు ఉత్తరం కానీ తూర్పు దక్షిణం కానీ కలుసుకుంటాయి. అయితే తూర్పు పడమర ఎక్కడ కూడా కలుసుకో అంటే మన పాపములను దేవుడు ఏం చేశాడట, అంత దూరం దేవుడు చేసేసాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కాదు. అంత మంచి దేవుడు మన దేవుడు, అంత ప్రేమైన దేవుడు. ఆయన అపకారాలను మనసులో పెట్టుకునేవాడు కానీ కాదు. కొంతమంది జీవితాల్లో, కొంతమంది కుటుంబాల్లో నేను చూసినప్పుడు ఏమి జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళ మాటల్లో నీ పెళ్ళైన కొత్తలో నువ్వు నన్ను ఎట్లా రోపించినావు, నీకు ఎట్లున్నావో నాకు తెలియదా. ఎప్పుడంటే ముసలోడైనాక, నీవు ముసలోడైనాక నీ పెళ్ళైపోయినా ఆ దినాల్లో ఉంటున్నా, ఆ దినాల్లో నీ భర్త చేసిన తప్పును నీవు జ్ఞాపకం చేసుకుని నీవు ఆయన ఏం చెప్తున్నావు, మళ్ళీ అది జ్ఞాపకం చేస్తా ఉన్నావు. చూడండి భయంకరం. పిల్లలు తప్పు చేసినప్పుడు ఏ విధంగా కోపం వస్తే ఇంత నువ్వు ఎక్కడున్నావో తెలుసు నాకు. చూడండి, అంటే ఏమంట, మళ్ళీ రెచ్చగొట్టడం జరుగుతా. అయితే మన దేవుడు ఒకసారి క్షమించేసిన తర్వాత అపకారాన్ని, ఆ పాపాన్ని ఏమాత్రం కూడా ఏం చేయడమా మనసులో ఆయన ఉంచుకోండి. ప్రేమ అన్నది ఎటువంటిదంటే, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఏం చేయాలి చెప్పండి, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోనదు. ప్రేమ ఎటువంటిదంటే క్షమించే మనస్సు. హల్లెలూయా. ప్రేమ అనేక దోషం ఏం చేస్తుందంట
ఓదార్చుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మన యేసయ్య ఆయన మన దోషాలన్నిటిని కూడా క్షమించువాడు అని దావీదు ఏం చేస్తున్నాడంట? ధైర్యముగా ఈ లేఖన భాగాల మూలకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా దేవుడు నీ దోషములన్నిటిని కూడా ఏం చేసేవాడు? క్షమించేవాడు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా దోషాలను ఏం చేశాడు నా దేవుడు? క్షమించేశాడు. నా దోషాలను క్షమించిన దేవుడు నీ దోషాలను క్షమించడానికి కూడా ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. నా దోషాలను దేవుడు ఎప్పుడు క్షమించాడంటే ఆయన సన్నిధిలో పోయి నేను మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు కాచి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ఆయన క్షమించేశాడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మొదటి యోహాను పత్రిక 1-7 చూస్తుంటున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనం విడిపించి మనలో పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములను మనము ఒప్పుకొని నేడలా అని ఉంది, కప్పుకొని నేడలా అని లేదు. హల్లెలూయా. మన పాపములను మనము యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని నేడలా ఆయన ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడును. ఎటువంటి వాడు చెప్పండి? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను నన్ను విడిపించి ఏం చేస్తాడు? పవిత్రులుగా చేయు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన క్షమించేవాడు. ప్రైజ్ లార్డ్. ఆయన మన పాపం నిమిత్తము ఎన్నిసార్లు కలవిస్తులు అని చెప్పాడు? ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్కసారి చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా యేసుక్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తమై కల్వరి శిలువలో ఒకసారి చనిపోయాడు. ప్రైజ్ లార్డ్. మరి 2000 సంవత్సరాల క్రితము చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పాపముల మూలముగా మనకి ఏమి దొరికింది చెప్పండి? మనకి క్షమాపణ దొరికింది. హల్లెలూయా. అందరికీ క్షమాపణ దొరికేసింది. ఎవరికి? అందరికీ కూడా చెక్ ఇవ్వబడింది. ఏమంట? అందరికీ చెక్ ఇవ్వడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు చెక్ ఇవ్వడం జరిగింది. అయితే చెక్కును నీవు డ్రా చేసుకోవాలంటే ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోవాలా? నీవు బ్యాంకులో పోవాలా. అవునంటదా? నీవు బ్యాంకులో పోతే ఏం చేయగలవు? ఆ అమౌంట్ నీవు డ్రా చేసుకోగలవు. ప్రైజ్ లార్డ్. నీకు ఆ చెక్కు యొక్క విలువ తెలియకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు చిట్టు పడేస్తావు. ఏం చేస్తావు? చెక్కు ఒక విలువ తెలియకపోతే ఏమవుతుంది? పేపర్ 5 రోజులు ఉంది అని చెప్పి చెప్పేస్తావు. చదువురాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేశాడంటే ఆయన నీ పాపములను నేను ఏం చేశానో క్షమించి వేశాను. హల్లెలూయా. అయితే మన పాపములను క్షమించి వేసిన దాన్ని మనం ఏం చేయాలా? దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఏం చేయాలా? మనం రిసీవ్ చేసుకోవాలి. ఏంటంటే నేను క్షమాపణ పొందాను. నేను ఏం పొందాను? నేను క్షమాపణ పొందాను. దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. నేను చెక్కు తీసుకున్నాను, అమౌంట్ డ్రా చేసుకున్నాను అంటే ఏం పొందుకున్నాను? ఇప్పుడు డబ్బులు నేను పొందుకున్నాను. చెక్కు తీసుకుని బ్యాంకు ఇస్తే ఏం పొందుకున్నాను? డబ్బులు పొందుకున్నాను. అయితే ప్రభు నిన్ను క్షమించేస్తాడు అనగా నువ్వు ఎక్కడికి రావాలి అంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో
కన్నీళ్లు కార్చి ప్రభువా కల్వరి శిలువలో నా పాపము నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితము నీవు రక్తమును కార్చావు, ప్రాణం పెట్టావు ప్రభువాని సమాధి చేయించి తిరిగి లేచావయ్యా. ప్రభువా నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగినందులకై నీకు స్తోత్రములని దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. గతించిన సంవత్సరాలలో ప్రభువా నీవు నన్ను ఏ విధంగా క్షమించావని నేను తెలుసుకోలేకపోయాను. క్షమాపణ అంటే నేను ఏమో ఎరగలేకపోయాను. అయితే నీ ప్రేమను తెలుసుకున్నానయ్యా. ఏ మంచితనము లేని నా కొరకై నీవు 2000 సంవత్సరాల క్రితం ఏం చేశావు? రక్తము కాచావు. నా పాపాన్ని నువ్వు ఏం చేశావు? నీవు క్షమించి వేశావు. హల్లెలూయా. ఈరోజు క్షమించబడిన రక్తం కాదు, 2000 సంవత్సరాల కింద చిందించిన రక్తము చేత మనము ప్రపంచమంతా కూడా క్షమాపణ పొందిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అయితే ఎవరు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నీ నా కొరకై ప్రభువా కల్వరి రక్తము కాచి ప్రాణం పెట్టావయ్యా, నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగినందుకు నీకే స్తోత్రాలు. ప్రభువా నన్ను నీ కుమార్తెగా చేస్తున్నందుకు స్తోత్రాలు. నన్ను నీ కుమార్తెగా నన్ను చేస్తున్నందుకై నీకే స్తోత్రములు నాయనా. ప్రభువా ఇప్పటి నుంచి నీ కొరకు నేను సాక్షిగా నేను జీవిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన యొక్క పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేశాడు. అయితే ఆ క్షమాపణ మనము పొందినది మనం ఏం చేయాలా? మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. కదా యేసు ప్రభు ఒక్కసారే ఆయన ఏం చేశాడు? అనుకోకై మరణించాడు, రక్తం కార్చాడు. ఆయన మరణాన్ని చేయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన నీ దోషములన్నిటినీ కూడా ఏం చేసేవాడు అన్నాడంట? క్షమించేవాడు. క్షమించేశాడు. ఏం చేశాడు చెప్పండి? నీ దోషాలన్నీ నువ్వు క్షమించేశాడు. అందుకనే నీవు ఎవరంటే నీవు పాపివి కాదు, నీవు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధురాలివి. హల్లెలూయా. ఎవరు నీవు? పాపివా? ఎంతమంది చెప్పండి? పాపిని అని చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు? పాపిని అని చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు? అంటే అడిగినాక ఇతరం లేదా? హల్లెలూయా. మన పాపములు కడగబడ్డాయని నిశ్చయిత మరి ఎంతమందికి ఉంది? నా పాపలు ఏ సంఖ్యలో కడగబడ్డాయి అంటే మనమందరం చెప్పండి పరిశుద్ధులము. అందుకనే పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ సమూహముగా మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన శాపం అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకున్నాడు. ఒకసారి గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయము 1 నిమిషము రెఫరెన్స్. 13వ వచనం చదువు. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడదని సంగతి స్పష్టం. ధర్మశాస్త్రం చేత ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఇందును గురించి మ్రాల మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా.
ప్రభువారు మన శాపమంతటిని ఆయన మీద వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు చెప్పండి? మన శాపమంతటిని ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. వేసుకొని ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. అందును బట్టి ఇప్పుడు మనము శాపంలో లేవు, మనం ఎక్కడ ఉన్నామంట? ఆశీర్వాదంలో ఉన్నాం. హల్లెలూయా. అందుకని మన నోటితో ఏం చెప్పాలంటే ఆశీర్వచనాన్ని చెప్పాలి. నేను క్రీస్తులో నేను ఆశీర్వదించబడిన వాడిని. హల్లెలూయా. అబ్రహాము యొక్క ఆశీర్వచనము క్రీస్తు యేసు మూలకముగా నేను పొందుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో ఏమనకూడదంటే నేను పాపిని అన్నది తీసేసుకోవాలి. కొంతమంది మాట చెప్తారు, ప్రభువా నేను పాపినయ్యా, నేను పందినయ్యా, నేను కుక్కనయ్యా. నీ పంది కుక్క నేను చెప్పారు చెప్పండి? హల్లెలూయా. పంది కుక్క అని దేవుడు చెప్పలే. నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ప్రభువుని నమ్మకం మునుపు కథవే, ఆ కథ మనం జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. హల్లెలూయా. పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత కూడా ఆ మాట మనకి మన నోట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువు మన దోషాలన్నిటిని కూడా ఏం చేశాడంట? క్షమించి వేశాడు. దావీదు అంటా ఉన్నాడు, ఆయన నీ దోషాలన్నిటిని కూడా క్షమించువాడు. ఎందుకంటే నా దోషాన్ని కూడా క్షమించేశాడని చెప్పి దావీదు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ చూస్తున్నాము, ఆయన నా సంకటములన్నీ కుదుర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఒకసారి చదవండి. కీర్తనలు 103 3వ వచనం ఇంకోసారి. చూడండి, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. ఏం కుదుర్చే దేవుడు? నీ సంకటములు అంటే అర్థం ఏంటంటే దావీదు నా సంకటములను దేవుడు ఏం చేశాడు? కుదుర్చాడు. హల్లెలూయా. నా బాధను నా దేవుడు ఏం చేశాడు? కుదుర్చాడు. కుదుర్చాడంటే నా సంకటము నా బాధ నుంచి నన్ను విడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రక్షణ స్వార్థ స్వస్థత ప్రార్థనలో దేవుడు నీ పాపములను ఆయన క్షమించి వేశాడు. హల్లెలూయా. స్వార్థ అనగా అర్థం ఏంటంటే మంచి వార్త. ఏ వార్త చెప్పండి? మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే ప్రభువు నీ పాపము క్షమించేశాడు అనేది ఇది మంచి వార్త. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుని పాపాలు చెప్పివేశాడు, మరి క్షమించి వేశాడు కాబట్టి ఇప్పుడు నీవు ఎక్కడ లేవు? నీ పాపంలో లేవు, నీ పరిశుద్ధుడు. హల్లెలూయా. నీవు నరకానికి వారసుడు కాదు, నీవు నిత్య జీవానికి నీవు వారసుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువల్ల మనం తెలుసుకోవాలి, నేను పరిశుద్ధుడను. చెప్పండి, చెప్పండి. నేను పరిశుద్ధుడను. నేను పరిశుద్ధుడు. నా నోరు పరిశుద్ధమైనది, ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. నా కన్ను పరిశుద్ధమైనది, ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. నా కన్ను పరిశుద్ధమైనది కాబట్టి నా దేహం అంతా పరిశుద్ధమైనది. దేహానికి దీపం కన్ను. నా కన్ను పరిశుద్ధమైన నా దేహానికి అంతా ఏమిటా? దీపము కన్నే. ఈ కన్ను ఏం చూడదంట? ఈ కన్ను పాపాన్ని చూడదు, ఈ కన్ను సినిమాను చూడదు, ఈ కన్ను సీరియల్ చూడదు, ఈ కన్ను అసభ్యకరమైన వాటిని చూడదు. ఈ నోరు
అసభ్యకరమైనవి మాట్లాడదు, అబద్ధాలు మాట్లాడదు, చెడ్డ మాటలు మాట్లాడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలుసుకోవాలి, పరిశుద్ధుడను నేను దేనికి, నేను ఏ విధంగా నేను జీవించా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మీ జీవితాలు ఏమన్నారంటే నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలు, పరిశుద్ధుడను, పరిశుద్ధురాలు. క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాను, క్రీస్తు రక్తంలో నేను పరిశుద్ధపరచబడ్డాను. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు చెప్తూ ఉండాలి. ఇది మీరు గ్రహించిన వాళ్ళుగా ఉన్నప్పుడు పాపం అనేది మీ హృదయంలోనికి రాదు. కళ్ళతో మీరు పాపం చేయరు, మీ చేతులతో కూడా మీరు పాపము మీరు చేయరు. మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవునికి విరోధంగా నీ హృదయంలో నీవు ఎటువంటి పాపాన్ని నీవు చేయవు. హల్లెలూయా. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, సార్ నేను అనాథ పింఛన్కి వెళ్తా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి సార్. ఏంటి, నేను అనాథ పెన్షన్కి వెళ్తూ ఉన్నాను సార్ అంటే నాకేం అర్థం కాలే. అమ్మా నువ్వు అనాథివా అని అడిగారు. అంటే ఏం సార్, నీకు భర్త లేడా, నీకు పిల్లలు లేదంటే భర్త ఉన్నారు సార్, పిల్లలు ఉన్నారు, నీవెట్లా అనాథ అవుతావు, నేను నీ కోసం ఏమైనా ప్రార్థన చేయాలా, అనాథ అని ప్రార్థన చేశానుకో ఉండేవాళ్ళు వెళ్ళిపోయింది అనాథ అయిపోతే. చూడండి, మన మనస్సాక్షికి విరుద్ధంగా మనం ఏది కూడా మంచి అయిపోదు. దేవుని బిడ్డలు నష్టము కలిగిన మాట తప్పుకోరు. పోతే లక్ష రూపాయలు 10 లక్షలు లాస్ అయినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలు నష్టము కలిగినను మాట తప్పని వారిగా ఉంటారు. అందుకే మరి కీర్తన 15వ కీర్తన ఒకసారి చదువు. ఎందుకంటే దేవుని బిడ్డలకు మనం ఏ విధంగా ఉండాలన్నది చాలా ఇది. ఎందుకంటే లోకము ఏ విధంగా చెప్తుందో మనం ఏం చేస్తామో ఆ విధంగా చేస్తాం. వాళ్ళు చేశారు కదా, నేను చేసే తప్పేముంది అంటే అర్థం ఏంటి, లోకానికి నీకు సంబంధం లేదా. లోకము నుంచి ఏం చేయబడ్డావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. లోకము నుంచి నీవు వేరు చేయబడిన వ్యక్తిగా ఉన్నావు. నీవు నీవు ఏం చేయకూడదు, రాజీ పడకూడదు. పక్కింటా తీసుకొని, ఎందుకంటే అందులో దేవుడు లేడు, దయ్యం ఉంది. కాబట్టి ఏం చేస్తుంది, అబద్ధాలు ఇంటికి ఉంటుంది, బతికినా సత్యాలని చెప్తారు. అవును కదా. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న జీవితాల్లో మనస్సాక్షిని చంపుకొని అటువంటి మాటలు మాట్లాడితే ఏ విధంగా దేవుని ఆశీర్వాదం మన జీవితంలో పొందుతుందో చెప్పండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చదువుకుంటే కీర్తన 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా అబద్ధం వాడా. మన దేవుని బిడ్డలు మనం ఏం చేద్దామా, హృదయపూర్వకంగా నిజం పలకాలి. కష్టమైన పర్వాలే, నష్టమైన పర్వాలే, మన ప్రభు కొరకు మనం ఏం చేయాలి, మనము మన ప్రభు కొరకు శ్రమ పడడానికి మనం సిద్ధంగా ఉండాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు,
అయితే వాటన్నిటి నుంచి నా దేవుడు ఏం చేస్తాడయ్యా? నా దేవుడు నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉన్న జీవితంలోని కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయితే నువ్వు నిజంగా పలుకుతా ఉంటున్నావు కాబట్టి నీ వ్యాపారం కూడా ఏం చేయబడవు, నీ కలచబడవు. దేవుడు అన్నిటి నుంచి నేను ఏం చేస్తాడంట? నేను విడిపించేవాడుగా ఉంటాను. నీవు పరిశుద్ధుడు అని నేను తెలుసుకున్నాను. నేను పరిశుద్ధుడు నేను తెలుసుకుంటాను. హల్లెలూయా. మన నోరు అబద్ధాలు మాట్లాడు, మన నోరు ఇష్టమైనట్టుగా బొంగలు. అబద్ధాలు మాట్లాడు వారు ఎవరి సంబంధి అంట? పవన్ సంబంధి. అబద్ధానికి జనుడు ఎవరు చెప్పండి? అబద్ధానికి అప్ప ఎవరంట? అందరికి అప్ప నాకు అవుతుంది. అలాగే అబద్ధానికి అప్ప ఎవరంటే సాతాను. పొరపాటు ఏ సత్తా అని చెప్పారు, అప్ప అంటే ఏ సత్తా. అబద్ధానికి అప్ప ఎవరంట? సాతాను. మన యేసు ఎవరంటా? సత్యవంతుడు. హల్లెలూయా. కదా నీ పరిశుద్ధుడిగా దేవుడు చేశాడు. ఆయన నీ దోషములను క్షమించాడు, నీ అపరాధాలను క్షమించేశాడు. ఇప్పుడు నీవెవరంట? దేవుని సంబంధి, దేవుని కుమారుడుగా నీవు ఉంటావు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని విన్నంత వరకే మన యొక్క ఇది ఉండకూడదు. కానీ దేవుని వాక్యం విన్న మనము ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తే దాన్ని మనం ఏం చేయాలంట? లోకం ఆశ చూపిస్తుందండి, మోసం చూపిస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు ఎంత నీ కొడుకుకి వయస్సు అంటే 6-7 ఏళ్ళున్నా 4 ఏళ్ళండి, 4 ఏళ్ళంటే టికెట్ లేదు. చిన్న విషయాలు నీ నమ్మకంగా ఉంటే నీ జీవితంలో పెద్ద పెద్ద విషయాలు దేవునికి అప్పగిస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానియేలు యొక్క జీవితంలో చూస్తా ఉన్నాము. దానియేలును లెక్కలలో తప్పు పెట్టాలని చూశారట. అయితే ఎక్కడ కూడా తప్పు దొరకలే. ఎందుకంటే దేవునికి భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా ఉన్నాడు. అందులో బట్టి దేవుడు అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవయ్యా. ప్రైజ్ లార్డ్. వాళ్ళతో కలిస్తే మనకు కూడా వాటా వస్తుంది అనుకోలేదు దానియేలు ఆ ముగ్గురు ప్రధానంలో ప్రముఖుడు అయిపోయిన దాన్ని బట్టి కింద వాళ్ళకందరికీ అన్ని బీగాలే. అన్ని బీగాలే. వీడిని ఎట్లా పంపి కూడా ఎట్లా సింహాలు వదిలేసి చంపేస్తాను చెప్తే మనం సంపాదిస్తుంది కాదు. నీతిమంతుడైన దానియేలు జీవితంలో చూస్తా ఉన్నా. దేవుడు ఆయన సింహాలు అప్పగించారండి. సింహాలు అప్పగించేసారా? సింహాలు నోళ్ళు మోయించి ఎవరు కుట్ర పన్నారో వాళ్ళందరి సింహం వేసినప్పుడు వారి ఇంకా అంచుబడి రాకమునిపే వారి మీద పడి వారి ఎముకలను పొలాలు కొరికి పొడి చేశారట. హల్లెలూయా. మన రక్షణను మనం ఏ విధంగా కాపాడుకోవాలి అంటే లోకము మనల్ని ఆశ చూపించినప్పుడు, లోకము దేవునికి విరుద్ధంగా పని చేయాలని లోకము ఆశ చూపించి మోసం చేయాలనుకున్నప్పుడు, హల్లెలూయా, మన యథార్థతను మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీ దోషములను క్షమించేశాడు, నీ పాపాలను ఆయన క్షమించేశాడు. నీవు పరిశుద్ధులుగా చేయబడ్డావు, నీవు పరిశుద్ధురాలుగా, నీవు చేయబడిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు. అందును బట్టి ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తున్నాం కదా, నీ సంకటములు అన్నీ కూడా ఆయన కుదుర్చున్నాడు కదా. దానియేలుకు సంకటం వచ్చిందా లేదా? సంకటం వచ్చింది.
హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు సంకటం వచ్చింది. హల్లెలూయా. ఆ సంకటంలో వాళ్ళు బాధపడ్డారా? వాళ్ళు బాధపడ్డారు. సంకటంలో వాళ్ళు సంతోషించారు. ఎందుకంటే వారు ప్రభువుకు నమ్మకంగా వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. దావీదు జీవితం అనేక సంకటాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే సంకటాలు అతను చేసిన తప్పును బట్టి మరి శిక్ష అనుభవించక తప్పలే. దావీదు జీవితంలో దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు క్షమించేశాడు, కానీ ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని దావీదు అనుభవించాడు కదా, చెప్పండి. అనుభవించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అయితే దేవుడు ఆ సంకటములన్నీ కూడా కుదుర్చేసి సౌలు మూలకంగా వచ్చిన సంకటములు భాగం దావీదు ఎక్కడ కనిపిస్తే దాని దగ్గర చంపాలని చెప్పేసి అనుకున్నాడు సౌలు. దేవుడు ఆ సంకటములన్నిటి కూడా ఏం చేశాడంట? భాగమన్నిటి నుంచి దేవుడు దావీదుని ఏం చేశాడంటే విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ రక్షణ సువార్త స్వస్థత ప్రార్థనలో నీవు ఎటువంటి సంకటంలో నీవు ఉన్నావేమో, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీవు ఎటువంటి పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావు, నీ పిల్లల గురించి బాధపడుతున్నావేమో, నీ భర్తల గురించి బాధపడుతూ ఉన్నావేమో, నీ రోగం గురించి నువ్వు బాధపడుతూ నీవు ఉంటున్నావేమో, నీ వ్యాధిని బట్టి నీవు బాధపడుతూ నీవు ఉంటా ఉన్నావేమో. హల్లెలూయా. నా దేవుడు అంటా ఉన్నాడు, నా కుమార్తె నా కుమారుడా, నీ సంకటాన్ని నేను కుదుర్చి చేస్తాను, నీ సంకటములు నేను కుదుర్చి వేస్తాను, నీ సంకటం నుంచి నేను నిన్ను విడిపిస్తాను. దావీదు యొక్క సంకటం నుంచి దేవుడు విడిపించాడు. దావీదుని విడిపించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించిన నా దేవుడు, దానియేలును విడిపించిన నా దేవుడు, హల్లెలూయా, నన్ను విడిపించిన నా దేవుడు, హల్లెలూయా, మిమ్మల్ని కూడా విడిపించడానికి ఆయన శక్తిమంతుడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంకట సమయమునా ఆకాశ తారా పర్వత
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంకట సెలవులో సాగలేకున్నప్పుడు ఆయన నీ మీద, నా మీద, మన మీద ఆయన దయ చూపించే దేవుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో మనం చూస్తాము 25-26 వచనాల్లో అక్కడ 12 సంవత్సరాలుగా 12 ఏళ్ళుగా ఒక బిడ్డ ఏ వ్యాధితో బాధపడుతుందంట, రక్తస్రావము అనే వ్యాధితో బాధపడుతూ మరి ఉంది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాలు ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ముప్పు తిప్పులు పడింది. తన డబ్బాతో ఏం చేసిందంట, ఖర్చు చేసుకుని మరింత సంకటపడింది. అంటే మరింత బాధపడింది. అయ్యో డబ్బంతా అయిపోయింది, ఎక్కడ మనకే కాలేదు, బాగా కాలేదని చెప్పేసి ఆమె ఎంత బాధపడతా ఉన్నప్పుడు ఆమె ప్రభువుని గురించి తెలుసుకుని ప్రభు యొక్క వస్త్రపు చెవులను ముట్టితే నేనేమైపోతాను, నేను బాగుపడుతున్నట్టుని ఆ జన సమూహాలలో ఆమె నా కాళ్ళ మీద ఎన్నో అవసరం పడుతూ చివరికి ప్రభువుని చేరుకొని ప్రభు యొక్క వస్త్రపు చెవులు ముట్టుకుంటే వెంటనే ఒక ప్రభావము ప్రభువులో నుంచి బయటికి వెళ్ళినట్లుగా ప్రభు చూస్తాను. హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు శిష్యుడిని, నన్ను ముట్టింది ఎవరు అంటే అందరూ అంటూ ఉన్నారు, ప్రభు ఇంతమంది నీ మీద పడుతున్నారే, ఎవరు నిన్ను ముట్టారని చెప్పాలి. అయితే యేసు ప్రభు తెలుసు ఎవరు ముట్టారు. యేసు ప్రభు చుట్టూ తిరిగి చూస్తే మరి ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ మరి యేసు ప్రభు చూస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రభు యొక్క ప్రభావం బయలుదేరిందో ఆ రక్తస్రావం స్త్రీకి యొక్క రక్తం ఏమైందంట, ఆగిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాము. హల్లెలూయా. ఆమె బాధ, ఆమె సంఘటన ఏమైపోయిందంట, నివారణ అయిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెతో అంటా ఉన్నాడు, మరి ఆమె తన సంగతి అంతా కూడా యేసుప్రభు చెప్పిందంట. ఏం చెప్పింది? తన సంగతి అంతా కూడా యేసుప్రభు చెప్తే యేసుప్రభు అంటా ఉన్నాడు, సమాధానం గల దానిపై వెళ్ళము, నీ కుమారి నీ విశ్వాసం ఏం చేసింది, స్వస్థపరిచింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సమాధానముగా వెళ్ళు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎటువంటి సంకటమైన, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బాధ అయినా నా దేవుడు నిన్ను విడిపించడానికి ఎటువంటి వాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆ సంఘంలో అనేక జీవితాల్లో అనేక రకాల సంకటాలు బాధలు ఉంటున్నప్పుడు ప్రభు యొక్క మహాప్రేమను బట్టి ప్రభు అనేకులను కూడా బట్టి స్వస్థపరిచాడు. వారి బాధల నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడు, ఆయన కనికరించేవాడు, కృప చూపించేవాడు, ఆయన దయ చూపించే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. దాగుతున్నాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. ఎందుకంటే దేవుడు నా సంకటాలన్నీ కూడా కుదురు చేశాడు, నా యొక్క బాధలన్నీ విడిపించాడు. నీ బాధలన్నిటి నుంచి కూడా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. కొంతమందికి భయం ఏమిట, భయం. నీ భయం అన్నింటిలో నుంచి నేను ఏం చేస్తానో నేను
కదా గతించిన వారంలో మనం ధ్యానం చేశాం కదా. నేను యెహోవాను విచారణ చేసి ఆయన నాకేం చేశాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను ఆయన విడిపించాడు కదా. దావీదు కూడా ఏం కలిగిందంట, భయం కలిగింది కదా. ఎందుకంటే దావీదు కూడా ఎవరు, మనిషే. ఎందుకు భయం కలిగింది అంటే అక్కడ ఒక సంగతి, అంత కథ గొల్యాతుని జయించిన దావీదుకు ఏం కలిగిందటమ్మా, భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది తెలుసా మీకు? ఎందుకు తెలుసుదా? ఎందుకంటే మొదటి సమయం గ్రంథము 16వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా దావీదు, ఈ గొల్యాతు ఖడ్గములకు సమమైన ఖడ్గము మరొకటి లేదంటే. ఒకసారి చదువు. మొదటి సమయంలో 18 ఒక నిమిషం చూపిస్తాను. హల్లెలూయా. ఓ రబా బాబా బాబా హల్లెలూయా. థ్యాంక్ యూ. 21వ అధ్యాయము 9వ వచనం. 21. యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు ఫిలిష్తీయుని ఖడ్గము ఉన్నది. అదిగో బట్ట యెహోవాతో చుట్టబడి అది తప్ప మరి ఇక్కడ ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైన తీసుకోమనగా దావీదు దానికి సమమైన వాటి లేదని నాకిమ్మని. చూడండి, గొల్యాతు ఖడ్గానికి సమమైనది ఏది కూడా లేదు. గొల్యాతు ఖడ్గానికి సమమైనది ఒకటి కూడా లేదంటా ఉన్నాడు. అంటే ఏం జరుగుతా ఉంది? దావీదు దేవుని కనపరుస్తున్నాడా, గొల్యాతు కనపరుస్తున్నాడా? గొల్యాతు ఖడ్గాన్ని కనపరుస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ యొక్క దావీదు జీవితంలో కింద చూస్తాము, ఆకీషురాజు చేతిలో చిక్కుకున్నాడు. చిక్కుకున్నప్పుడు ఏమైపోతున్నాడంట, భయపడిపోతా ఉన్నాడు. అక్కడ ఆకీషురాజు దగ్గర ప్రజలు ఏమంటున్నారంటే, రాజా ఈ దావీదే పాటలు పాడినప్పుడు సౌలున్న దురాత్మలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ దావీదుకు ప్రజలు ఏమన్నారో తెలుసా, దావీదుకు 10,000 కొద్ది స్తోత్రాలు, దావీదుకు సౌలుకు 1000 కొద్ది స్తోత్రాలు చెప్పారు కదా. ఆ దావీదే ఈ దావీదు అని చెప్తా ఉంటే అప్పుడు దావీదుకి ఏమైంది ట్యూబ్ లైట్ వెలిగింది. ఏం జరిగింది? ట్యూబ్ లైట్ వెలిగింది. అప్పుడు దేవుడిలో ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి మనసు ఇచ్చాడంటే, దావీదు నీ పిచ్చోగా ప్రవర్తించి నేను ఇప్పిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పటికి కూడా సైతాన్ని మనం ఏం చేయకూడదు, గొప్ప చేసి మాట్లాడుతుంది. సైతాన్ని గొప్పగా చేసి మాట్లాడితే నీకు ఏమొస్తుందంట, నీలో భయం వచ్చేస్తుంది. దేవుడు సైలెంట్ అయిపోతాడు. దేవుడు సైలెంట్ కావాలా? అదమంటాడు, సార్ ఆ దయ్యము మరి గొప్ప దయ్యం సార్. ఎవడు వాడు దయ్యము? వాడు నా పాదాల కింద ఉన్నాడు. చితకదంతాన్ని దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. సైతాను గాడు మనం ముట్టడానికి వానికి దమ్ముందా? మనకి దమ్ము ఉంటే దానికి ఎందుకు వాడు రావడానికి కారణం ఏమంటే మనం వాళ్ళకి స్థానం ఇస్తే వాడు వచ్చి కూర్చుంటాడు. సైతాన్ గాడు మనకి స్థానం ఇస్తే వాడు వచ్చి కూర్చుంటాడు. దేవునికి లోబడి నుండి అపవాదం ఎదుర్చుడి వాడు ఏమవుతాడు, మీ యొక్క నుంచి పారిపోతాడు. వానికి
మనకి సంబంధం లేదు. సైతానికి సంబంధం ఉంది మనకి. వాడికి చోటు ఇస్తేనే సంబంధం. చోటు లేకుంటే మనకి సంబంధం లేదు. హల్లెలూయా. సాతానుడు బయట నుంచి మనం ప్రభావం చూపించవచ్చు. బయట నుంచి సాతానుడు మనం ఏం చేయొచ్చు? భయపెట్టవచ్చును. కానీ అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంటే తన ధైర్యం గల ఆత్మను దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందును బట్టి మొదటి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి ప్రేమయు, మొదటి తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. రెండవ తిమోతినా? సరే చూడండి, సారీ, 2వ తిమోతి 1వ అధ్యాయం. దేవుడు మనకు ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చింది కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. ఏమి చెంట మనకి దేవుడు చెప్పండి? ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనే, ధైర్యం గల ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఎందుకంటే దేవుడు తన రక్తంతో మనం కడిగాడు, తన ఆత్మచేత మనను అభిషేకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యముగా సాతానును మనం ఎదిరించాలి, శ్రమలను ఎదిరించాలి, శోధనలు ఎదిరించాలి. యేసుక్రీస్తు నామములో ప్రజలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుని తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నీ దోషములన్నిటిని కూడా ఆయన క్షమించి వేస్తున్నాడు. నీ సంకటములన్నీ కూడా కుదుర్చే దేవుడు ఆయన. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, నా ప్రభువు ఎదిగినవాడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా, మా ప్రేమలను పరిష్కరించదని అడుగుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచిన